12వ తరగతి విద్యార్థుల పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్పై వరుసగా జరిగిన సైబర్ దాడులపై సిబిఎస్ఈ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్కుల ధృవీకరణ, జవాబు పత్రాల పరిశీలన కోసం సిబిఎస్ఈ ఈ నెల 2న పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి 3 రోజుల పాటు సైబర్ దాడులు జరిగాయి. దేశీయ, అంతర్జాతీయంగా ఉన్న పలు ఐపీ అడ్రస్ల ద్వారా పోర్టల్లోకి మాల్వేర్లను పంపి వెబ్సైట్ను స్తంభింపచేయడానికి హ్యాకర్లు ప్రయత్నించినట్లు సిబిఎస్ఈ ఫిర్యాదు చేసింది. లక్షలాది మంది విద్యార్థులు ఉపయోగించే ఈ పోర్టల్ పనితీరుకు అంతరాయం కలిగితే అది వారిలో అసంతృప్తి, శాంతి భద్రతల సమస్యకు దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐఐటీలతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల సహకారంతో సైబర్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని సిబిఎస్ఈ పేర్కొంది. విద్యార్థుల డేటా పూర్తిగా సురక్షితంగా ఉందని, డేటా చోరీ జరగలేదని స్పష్టం చేసింది. 24 గంటలు పోర్టల్పై నిఘా ఉంచినట్లు తెలిపింది. సిబిఎస్ఈ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.